నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఇంతింతై అన్నట్లు ఇరాన్లో ఆగ్రహ జ్వాలలు తీవ్ర రూపం దాల్చాయి. ఖమేనీ గద్దె దిగు అంటూ ఆందోళనకారులు నిరసనలతో విజృంభిస్తున్నారు. ఇస్లామిక్ పాలనకు ఎండ్ కార్డ్ పడుతుందా అనే సందేహాలకు బలం కలిగేలా ఇరాన్పై సైనిక చర్యకు ట్రంప్ రెడీ అయ్యాడు. ఇరాన్ మిత్రదేశం సిరియాలో ఐసిస్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగడంతో నెక్స్ట్ ఖమేనీ టార్గెట్గా ఇరాన్ను అమెరికా కబళించబోతోందన్నటువంటి సందేహాలు బలపడుతున్నాయి. దానికి తగ్గట్లే ట్రంప్ చేస్తున్న కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఇరాన్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏం చేయబోతున్నాడు? అగ్నిగుండంలా అట్టుడుకుతున్న ఇరాన్పై సైనిక చర్యకు ట్రంప్ సిద్ధం. ఇక ఖమేనీ పని ఖతమేనా? ఇస్లామిక్ పాలనకు ఎండ్ కార్డ్ పడనుందా? ఇరాన్ మరో అగ్నిగుండంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. 2 వారాలుగా ఇదే తీరు. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాలకు ఆందోళనలు వ్యాపించాయి. వీధులెక్కి నిరసనలకు దిగుతున్నారు ఇరానీలు. వాళ్లను అదుపు చేయాలని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. చాలా చోట్ల నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపేశారు. దీంతో బయటి ప్రపంచంతో ఆ దేశానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దేశంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని ఇరాన్ సర్కార్ పైకి డాంబికంగా చెబుతున్నా నిజానికక్కడ ఉద్రిక్తతలు రోజురోజుకి దిగజారుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారికి మరణశిక్ష విధిస్తామని ఆ దేశ అగ్రనేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా ఆందోళనలు మాత్రం సద్దుమణగడం లేదు. ఇరాన్లో ఆందోళనలు చేస్తున్న వారికి పూర్తిగా అమెరికా మద్దతిస్తోంది. అదే సమయంలో ఇరాన్ కు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వీటిని డోంట్ కేర్ అంటున్నాడు. నిరసనల్ని అణచివేసేందుకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని అంటున్నాడు. ఇటు అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి ఈ ఆందోళనలకు మద్దతిస్తుండటంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇరాన్లో నిరసనకారులపై కాల్పులు జరిగితే అంతకంత మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడికి వెనకాడబోమని చెబుతున్నాడు. ఈ కామెంట్స్ అక్కడి ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లుగా పరిస్థితి తయారైంది. ఇరాన్ స్వేచ్ఛ కోసం అమెరికా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురి భవిష్యత్ ఏంటనేది అయోమయంలో పడింది. అమెరికా దాడులకు దిగితే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ కూడా తమ లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ చెబుతోంది. ఈ పరిణామాలపై చర్చించేందుకు ఇరాన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. మనకు తెలిసిన విషయమే, ఇరాన్ లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరుగుతోంది. అంతేకాదు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, లేదా వేరియస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మినిస్ట్రీస్ కానివ్వండి, వాటిని కొన్ని చోట్ల టార్గెట్ చేయడం కూడా జరుగుతోంది. ఇరాన్ లో ప్రొటెస్ట్ జరగటం అనేది ఇది మొట్టమొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చాలా సార్లు జరిగింది. పెద్ద ఎత్తున 2022లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగింది. మహిళలకి స్వేచ్ఛ కావాలి, హిజాబ్ రూల్స్ ఇలాంటి వాటికి దీనిలో కొంత వెసులుబాటు కల్పించాలని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడిచింది. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ లో మార్పు వేరు. అప్పుడు మహిళలకి సంబంధించిన ఇష్యూస్ మీద ప్రొటెస్ట్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఆర్థిక అంశాల మీద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహ్రాన్ ఇలాంటి ప్లేసెస్ లో బిజినెస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ని, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకతని వ్యక్తపరుస్తడం జరుగుతోంది. మరోపక్క ఇరాన్ పొరుగు దేశం సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా హ్యాకీ పేరుతో దాడుల్ని తీవ్రతరం చేసింది. ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఇది ఇరాన్ కు ముందస్తుగా ఇస్తున్న యుద్ధ సంకేతంగా చెబుతున్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా అమెరికా ఎప్పుడు ఇరాన్ పై దాడులకు దిగుతుందా అని ఎదురు చూస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో హమాస్, హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతిచ్చింది. ఉగ్రవాద గ్రూపులకు ఆయుధ ఆర్థిక సహకారం చేసిన ఇరాన్ ఇప్పుడు తమ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీసుకుంది. అక్కడి ప్రభుత్వం పూర్తిగా రాజకీయ సంక్షోభంలో పడింది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ఇరాన్ లోని పలు నగరాలకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పతనంతో ఎక్కడా అప్పులు కూడా పుట్టని పరిస్థితి. దీంతో సైన్యంలోనూ చీలికలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులకు మద్దతుగా ప్రభుత్వాన్ని గద్దెదింపే దిశగా సైన్యంలోకి ఒక వర్గం పనిచేస్తోందన్నటువంటి వాదనలు ఉన్నాయి. వీరికి అమెరికా వెనక నుంచి ఫుల్ సపోర్ట్ అందిస్తోంది. దీంతో ఇరాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యలో పడ్డట్లయింది. ఖమేనీ
ఖమేనీకి వెనక చూస్తే పదవీగండం, ముందు చూస్తే మరణ శాసనం అన్నట్లుగా సిచ్యువేషన్ తయారైపోయింది. అమెరికా జోక్యంతో ఇక ఖమేనీ పని ఖతమేనా? ఇస్లామిక్ కంట్రీలో నెక్స్ట్ ఏం జరగనుంది? ఇరాన్లో పతనమైన ఆర్థిక వ్యవస్థ, ఇరాన్ సైన్యంలోనూ చీలికలు, ఆందోళనకారులకు మద్దతుగా సైన్యంలోని ఓ వర్గం, అటాక్స్ కు వైట్ హౌస్ లో ట్రంప్ ప్రణాళికలు, ఇక ఖమేనీ పని ఖతమేనా? ఇరాన్లో అంతర్గత కల్లోలం ముదిరి పాకాన పడింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా తీసుకుంటున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇస్లామిక్ పాలన అంతం కావాల్సిందేనన్న డిమాండ్ ఇరాన్లో రోజు రోజుకి తీవ్రమవుతోంది. 31 ప్రావిన్సులకు ఆందోళనలు అగ్నిలా పాకిపోయాయి. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం లాంటి చర్యలతో సైన్యం ఆందోళనకారులపై చర్యలకు దిగుతోంది. ఈ ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. టెహరాన్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. నిరసనకారులు ఒకరినొకరు సమాచారాన్ని పంచుకోకుండా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను నిలిపేసింది. ఇక్కడ ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోవడంతో బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇరాన్లో పరిస్థితులు అక్కడి సైన్యం, భద్రతా దళాలకు కొంత అసంతృప్తిగానే ఉంది. కొందరు భద్రతా బలగాల్లోని అధికారులు నిరసనకారులపై దాడులు జరిపేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా రెవల్యూషనరీ గార్డ్స్ ను రంగంలోకి దించింది. ఈ పరిస్థితుల్ని వైట్ హౌస్ నుంచే ట్రంప్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఇరాన్ పై సైనిక దాడులకు రంగం సిద్ధం చేయాలని అధికారులతో చర్చలు జరుపుతున్నాడు. ఒకేసారి యుద్ధం చేయకుండా ముందు వ్యూహాత్మక స్థావరాలపై దాడులు చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో అమెరికా తన అత్యంత శక్తివంతమైన డూమ్స్డే ప్లేన్ E-4B నైట్ వాచ్ ను గాల్లోకి ఎగిరేలా చర్యలు తీసుకుంది. ఏదైనా విపత్తులు, యుద్ధ వాతావరణం, అణ్వాయుధ యుద్ధ భయాలు, తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పుడే ఈ విమానం గాల్లోకి లేస్తుంది. ఏ క్షణమైనా ఇరాన్ పై బాంబుల దాడి జరగొచ్చన్న సంకేతాలకు ఇది మరింతగా బలం చేకూర్చినట్లయింది. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేయాలని చాలా మంది పట్టుపడుతున్నట్టు కనబడుతోంది. జియో పొలిటికల్ గా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ లో కొంత కీలకమైనటువంటి మార్పులున్నాయి. ఇప్పుడు ఉన్న అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రొటెస్టర్స్ సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వం కనుక తీవ్రమైన చర్యలు తీసుకుంటే, అంటే సివిలియన్స్ ని కానీ ప్రొటెస్ట్ చేస్తున్న ఎవరి దగ్గర అయితే ఆయుధాలు లేకుండా నిరాయుధులైపో ప్రొటెస్ట్ చేస్తున్నారో, గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద కనుక కాల్పులు జరిగితే మేము కూడా మిమ్మల్ని అంతు చూస్తాం అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడటం జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ ని పూర్తిగా దేశవ్యాప్తంగా షట్ డౌన్ చేయడం జరిగింది. అంతేకాదు పెద్ద ఎత్తున పోలీస్ దళాలను మోహరించి ఈ ప్రొటెస్ట్ ని కంట్రోల్ చేయాలని ఇరాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. బయట దేశాల నుంచి కొంతమంది ఈ ప్రొటెస్ట్ ని ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఇరాన్ ప్రభుత్వం వీళ్ళ మీద విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రభుత్వం నిజంగా దెబ్బతింటుందా ఈ ప్రొటెస్ట్ లో అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేయాలని చాలా మంది పట్టుపడుతున్నట్టు కనబడుతోంది. జియో పొలిటికల్ గా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ లో కొంత కీలకమైనటువంటి మార్పులున్నాయి. ఇప్పుడు ఉన్న అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రొటెస్టర్స్ సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వం కనుక తీవ్రమైన చర్యలు తీసుకుంటే, అంటే సివిలియన్స్ ని కానీ ప్రొటెస్ట్ చేస్తున్న ఎవరి దగ్గర అయితే ఆయుధాలు లేకుండా నిరాయుధులైపో ప్రొటెస్ట్ చేస్తున్నారో, గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద కనుక కాల్పులు జరిగితే మేము కూడా మిమ్మల్ని అంతు చూస్తాం అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇరాన్లో పరిస్థితులపై అటు చైనా, ఇటు రష్యా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. చైనా మీడియాలో ఇరాన్ ఉద్రిక్తతల వార్తల్ని ప్రసారం చేయడం లేదు. అక్కడ పరిస్థితులు శాంతించాలని మాత్రం చైనా నాయకులు కోరుకుంటున్నారు. ఇటు రష్యా కూడా ఇరాన్ విషయంలో న్యూట్రల్ గా వ్యవహరిస్తోంది. ఉద్యమకారుల ఆందోళనల్ని ఇరాన్ అంతర్గత అల్లర్లుగానే పరిగణిస్తోంది. అటు చైనా, రష్యా సోషల్ మీడియాలో మాత్రం అమెరికా వ్యతిరేక వాదనను బలంగా వినిపిస్తున్నాయి. ఇరాన్ చమురు సంపదను దోచుకునేందుకు అమెరికా కోతికాడ నక్కలా వేచి చూస్తోందన్నట్లుగా కొన్ని చైనా, రష్యా వార్తాపత్రికలు సోషల్ మీడియాలో కథనాలు రాస్తున్నాయి. ఒకవేళ అమెరికా యుద్ధానికి దిగితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశం విడిచి పారిపోవడం ఖాయమని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకునే యాక్షన్ ప్లాన్ పైనే ప్రస్తుతం ఇరాన్లో యుద్ధమా శాంత్యా అనేది ఆధారపడి ఉంది.